నిన్ను కాదని నాయన ప్రభు మేమేమి చేయలేము నాయన ప్రభువా. నీవే మాకు సమస్తమును తండ్రి దయచేయువాడు నాయన ప్రభువా. అయ్యా నీవే నాయన ప్రభు మమ్మల్ని నడిపించి నాయన ప్రభువా. మా జీవితాల్లో నీవే తండ్రి అయ్యా మహిమను ఘనతను పొందుకోమని నాయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒకరి జీవితం అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. అంటే ఆయన తప్పు చేసినా కూడా ఆయన జీవితాన్ని చూసిన తర్వాత దాంట్లోంచి ఒకటి నేర్చుకోవాలి అని చెప్పేసి నాకైతే అనిపించింది. నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. అదేంటంటే మనం చాలా మందిని చూసి ఒకప్పుడు అమ్మాయి లేదా లేకపోతే ఆ అబ్బాయి చాలా బాగా ఆత్మీయంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు అసలు అలా ఉండట్లేదు అని చెప్పేసి అనుకుంటాం. అలానే మనం ఏం చేస్తే దేవునికి దూరం కాకుండా ఉంటామో కూడా మనకి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తే తెలుస్తుందండి. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం తీసుంచండి. యెహోషువ గారిని దేవుడు ఎన్నుకునే ముందు మోషే గారు అడుగుతారు, ఏమని? ఇశ్రాయేలీలకి నడిపించడానికి సముద్రుడు ఎవరు అని చెప్పేసి దేవుడిని మోషే అడుగుతారు. అలాంటప్పుడు దేవుడు యెహోషువని ఎన్నుకుంటారండి. అలాంటి సంఘటన వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు రాజుగా మాకు ఎవరినొకరిని చేయమని అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి రాజుగా ఎవరిని ఎన్నుకున్నారండి? సౌలుని. ఆ సౌలుని ఇప్పుడు నడిపించడానికే దేవుడు సమర్థుని దేవుడు ఎన్నుకున్నారు యెహోషువ గారిని. అలాంటిది వాళ్ళందరి మీద రాజుగా ఉండడానికి ఎటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నుకోవాలనుకున్నారో అదే దేవుడు చూశాడండి. మనం 9వ అధ్యాయంలో 2వ వచనం చదువుకున్నట్లయితే, అతనికి సౌలు అన్న ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడొకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చాలండి. ఇక్కడ చూడండి, సౌలును గూర్చిన బాహ్యమైన దానికోసం ఇక్కడ చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చూశారండి? దేవుడు మనకు తెలుసు కదా, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు మాత్రం ఏం పెడతారు? ఇక్కడ సౌలు గారి కోసం ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మంచి అందగాడు, లేకపోతే అందరికన్నా ఎత్తుగలవాడు, మంచి బాడీ ఉన్నది అని చెప్పేసి సౌలు కొరకు మనకి తెలియజేస్తున్నారండి ఇక్కడ. కానీ మనం 9:21 చూసుకున్నట్లయితే, అందుకు సౌలు, నేను బెన్యామీనుడు కాదా? నా గోత్రము ఇశ్రాయేలుల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిలో అల్పులు కారా? చాలండి. ఇక్కడ చూసారా, సౌలు కోసం అక్కడ ఏమని రాసింది? బహు సౌందర్యవంతుడు అని రాసింది. కానీ సౌలు మనసు ఎలా ఉంది? అల్పుడుగా. అంటే తాను ఎలా చేసుకుంటున్నాడు? తాను ఎలా అయితే తగ్గించుకుని మాట్లాడుతున్నాడు? నేను అల్పమైన దాన్ని కదా, నేను అల్పమైనటువంటి వంశాన్ని నుంచి వచ్చిన వాడిని కదా అని చెప్పేసి తగ్గించుకుంటున్నాడు. దేవుడు ఏం చూశాడండి? ఇందాక చెప్పినటువంటి ఆ పైన స్వభావాన్ని చూసాడా, లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఆ తగ్గింపుని చూసారా? తగ్గింపుని చూశాడండి దేవుడు. తర్వాత సమూయేలు సౌలుని అభిషేకించి అన్ని చేస్తారు. దేవుడు ఎన్నుకున్నవాడు, నిన్ను అభిషేకిస్తానని చెప్పి దేవుడు ఇలా అభిషేకించమంటున్నారని కూడా చెప్పి సౌలుని అభిషేకిస్తారండి. అప్పటి నుంచి సౌలు మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చిందంట. ఒక్కసారి 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే ఒకసారి తెలుస్తుంది మనకి. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది. ఒక్కసారి చూడండి, దేవుడు ఎన్నుకున్నారు, అభిషేకించారు. తర్వాత నుంచి ఫస్ట్ టైం దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి బలంగా వచ్చిందంట. అంటే ఫస్ట్ దేవుడు యొక్క ఆత్మ సౌలుని వచ్చినటువంటి సందర్భం అయితే ఇక్కడ ఉందండి. అప్పటి నుంచి దేవుడు అనేక విషయాల్లో సౌలుని హెచ్చిస్తూ వచ్చాడండి. తర్వాత కానీ సౌలు జీవితంలో చేసినటువంటి ఫస్ట్ తప్పు ఏదన్నా ఉంది అంటే అది ఒకసారి 13వ అధ్యాయం 9 నుంచి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలు నాకు రాకపోయిటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే
సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతని వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్షాసులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించి తిని. ఫస్ట్ మనకి ఈ యొక్క విషయం తెలియాలంటే మనం ఒక్కసారి వెనక్కి వచ్చి 10వ అధ్యాయంలో 8వ వచనం చూడొచ్చండి. నాకంటే ముందు నీవు గిల్గానునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వద్దును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియచేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చటి నిలవలను చాలండి. ఇక్కడ సమూయేలు సౌలుకి ఏమని చెప్పారండి? నేను నీ వద్దకు వస్తాను, నువ్వేమైతే చేయాలో అది నేను నీకు చెప్తాను అని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి దాన్ని సౌలుకి కన్వే చేశారు సమూయేలు గారు. అయితే సమూయేలు గారు అలా చెప్పినా కూడా సౌలు గారు ఏం చేశారు? ఆ మాటల్ని పక్కన పెట్టేసి భయముతో తనకు తానే ఏదో చేసేయాలి, తనకు తానే సమాధానం పడిపోవాలి, లేకపోతే తనకు తానే ఏదో ఒకటి చేసి అక్కడ ఉన్నటువంటి గొడవని తగ్గించేయాలి అని చెప్పేసి ఆయనే యాజకుని పని చేశారు. అంటే ఆయనే దహన బలులు అర్పించేశారు. సౌలు గారేమో సమూయేలు గారేమో నేను వచ్చిన తర్వాత నేను దహన బలులు అర్పించి నీకు ఏదైతే చేయాలో అది చెప్తాను అని అన్న తర్వాత కూడా సౌలు గారు ఏం చేశారు? ముందుగానే అంటే ఎవరితో అయితే యుద్ధం చేయాల్సి వస్తుందో వాళ్ళు తిరుగుబడి సౌలు మీదకి వచ్చేస్తారన్న భయంతో ఏం చేశారు? ముందుగానే దహన బలులు అర్పించేసి సమాధాన బలులు అర్పించేసి దేవుడి మాటని వినకుండా దేవుని యొక్క మాటని పక్కన పెట్టేశాడు. అది దేవుని యొక్క ఆజ్ఞని ఫస్ట్ టైము ఆయన ఏం చేశారు? మర్చిపోవడం అంటే కావాలని చేశారు. అంటే దేవుని మాటని పట్టించుకోలేదు, లెక్క చేయలేదు. అయితే 12వ అధ్యాయం దానికి ముందే ఆయనకు ఒక వార్నింగ్ లాగా దేవుడు అయితే మాట్లాడారండి. 12వ అధ్యాయం 14వ వచనం, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగు. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవుడైన యెహోవా యొక్క మాటల్ని భయభక్తులు కలిగి ఎవరైతే వింటారో వాళ్ళకి ఏం జరుగుతుందంట? మేలు. అయితే దాని కింద అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా ఆ స్థలము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండిను. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటే ఏం జరుగుతుంది? మేలు. దేవుడు చెప్పారు, దేవుడే క్లారిటీ ఇచ్చేసారు. ఏమని? నా మాట వింటే, నా మాట విన్న వాళ్ళకి ఏం చేస్తాను నేను? మేలు, ఖచ్చితంగా మేలు చేస్తానని చెప్పి దాని కిందే అది మాటని ఎవరైతే వినలేదో వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చారండి అక్కడ. ఏమని? మీ పితరులు ఏ విధంగా అయితే నేను విరోధంగా ఉండి వాళ్ళని ఎట్టి రీతిగా అయితే నేను చేశాను, శ్రమపాలు చేశాను, అట్టి రీతిగానే మీకు కూడా విరోధంగా ఉంటానని చెప్పేసి దేవుడు అయితే మాట్లాడారండి. అయినా కూడా ఆ యొక్క మాటలు అవన్నీ కూడా సౌలు గారు పక్కన పెట్టి తను ఇష్టం వచ్చినట్టు దేవుని మాటను కాదని చెప్పి ఆయనే బలుల్ని అర్పించేశారు. అప్పుడు సమూయేలు గారు వచ్చి 13వ వచనం కంటిన్యూ చేయము. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేటివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండను, అయితే నీ రాజ్యము నిలవదు. దేవుడు సౌలు కొరకు మంచి ప్రణాళికను చేసుకొని తన్ని చాలా మంచి, అంటే ఒక సైన్యానికి, ఒక ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా నియమించాడండి. కానీ దాన్ని సౌలు గారు ఎలా తీసుకున్నారు? అసలు తనకి ఇచ్చినటువంటి ప్లేస్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. రాజుగా ఫస్ట్ ప్లేస్ ఇచ్చాడు దేవుడు కావాలనుకుని. తన్ని దేవుడే కావాలనుకుని ఫస్ట్ ప్లేస్ ఇస్తే సౌలు గారు మాత్రమే ఏం చేశారండి? దాన్ని లెక్క చేయలేదు. ఆ యొక్క ప్లేస్ వాల్యూని, లేకపోతే దేవుడు ఎలా అయితే ఎన్నుకున్నారో ఆ యొక్క ఫీలింగ్ ని సౌలు అర్థం చేసుకోకుండా ఏం చేశారు? తనకి ఇష్టం వచ్చినట్టు చేసి ఆ రాజ్యం నిలవకుండా తనకు తానే చేసుకున్నారు అంటారు కదా, కావాలని తనకు తానే చేసుకున్నట్టు.
అలా తనకు తానే చేసుకున్నట్టుగా తన రాజ్యాన్ని తానే కూల్చుకున్నాడు రాజుగా. అయితే 15వ అధ్యాయంలో 1వ వచనం, మళ్ళా రెండోసారి కూడా దేవుడు ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట విను. ఒకసారి ఆగండి. దేవుడు నీ రాజ్యం నిలవదు అని చెప్పేశారు. దేవుని అంటే సౌలు చేసిన తప్పుకి సౌలుకి ఇటువంటి రిజల్ట్ వస్తుందని చెప్పేసి దేవుడు ఆల్రెడీ సౌలుకి చెప్పేశారు. అయినా కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. చూడండి ఒకసారి, సమూయేలు గారు సౌలుతో చెప్తున్నారు ఏమని, యెహోవా మాట వినుము, దేవుడు నిన్ను అభిషేకించారు కదా, మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చి యెహోవా మాట వినుము అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చారండి. కానీ ఈ యొక్క పరిస్థితిలో కూడా, ఈ యొక్క సిచ్యువేషన్లో కూడా సౌలు గారు ఏం చేశారో మనం చూసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బారులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబుబులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత దేవుడు సౌలు గారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు, అమాలేకీయుల్ని మొత్తం ఒక్కటి కూడా ఉండకుండా నిర్మూలం చేసేయి, వాళ్ళ యొక్క రాజ్యాన్ని అసలు నిర్మూలం చేసే, నాశనం చేసే అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చారండి. కానీ సౌలు గారు ఏం చేశారో తెలుసా? 6వ వచనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయేది. ఒకసారి 9 నుంచి చదవమ్మా. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలం చేసి, దేవుడు ఏం చెప్పారండి ఇక్కడ? మొత్తం అసలు చిన్నది ఏమి మిగలకుండా నిర్మూలం చేసే అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. కానీ సౌలు గారు ఏం చేశారు? మంచి వాటిని ఏమో పక్కన పెట్టుకొని నీచమైన వాటిని, అంటే బలహీనమైన వాటిని, మంచిగా లేని వాటిని నిర్మూలన చేసి బలమైన వాటిని పక్కన తన కొరకు పెట్టుకున్నాడు. అలానే తన దేవుడు ఎవరినైతే అమాలేకీయుల్ని నిర్మూలన చేయమని చెప్పాడో దాంట్లో అగగు అనేటువంటి రాజుని ప్రాణంతో విడిచిపెట్టాడు. అంటే దేవుని యొక్క మాట సెకండ్ టైం కూడా సౌలు గారు ఏం చేశారు? వినలేదు. వినకుండా ఏం చేశారు? తన కోసం తను చూసుకున్నాడు. దేవుడు ఎలా చెప్తున్నాడు చెయ్యాలి అనేది చూసుకోకుండా తన కోసం మంచి వాటిని తను పెట్టుకున్నాడు. అయితే 10వ వచనం కంటిన్యూ చేయము. అప్పుడు యెహోవా వాక్కు ఎలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు, ఒకసారి చాలు, దేవుడికి ఏదైనా మరుగై ఉన్నది ఏదైనా ఉందా? అయితే ఆ యొక్క యుద్ధంలో సౌలు తన కొరకు తను మంచి వాటిని తీసుకొని లేకపోతే ఏదైతే చేశాడో ఆ తప్పు దేవుడికి తెలిసింది. దేవుడు సౌలుని చూసి పశ్చాత్తాపడ్డారంటండి. మనకి ఒక ఆది కాండంలో తెలుస్తుంది దేవుడు బాధపడ్డారని చెప్పి, సంతాపం నందెను అని చెప్పి, మనుషుల్ని సృష్టించినందుకు దేవుడు సంతాపం నందెనని. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పటికీ ఇక్కడ పశ్చాత్తాపడును అనే మాట ఉంది. అంటే సౌలుని ఎంతో ఫస్ట్ టైం రాజుగా సౌలుని చూసి, సౌలు తగ్గింపుని చూసి ఎన్నో ఆశలు పెట్టుకుని దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా
సౌలుని నిర్ణయించినప్పుడు, సౌలు ఎలాంటి పని చేసినప్పుడు దేవుడు ఏం చేశారండి? పశ్చాత్తాపం పొందారు. అంటే బాధపడ్డారు, అనవసరంగా నేను రాజుగా అతన్ని పెట్టాను అని. అయితే ఒక్కసారి కీర్తనలు దేవుడు మనల్ని కూడా దేవుడు చాలా చాలా ప్రేమ కదా, చాలా వాటిలో మనల్ని ఎన్నుకుంటారండి. కావాలని దానికి మనం యోగ్యులం అని చెప్పేసి ఎన్నుకుంటారు. అలాంటి వాటిలో మనము ఎలా ఉండి దేవుని సంతోషపెట్టాలి? దేవుని యొక్క మాటలు వింటూ దేవుని సంతోషపెట్టాలి. అలా కాకుండా మనం ఎప్పుడైతే సౌలులాగా దేవుని వాక్యాన్ని వినుకుంటా మన ఇష్టం వచ్చినట్టు మనం మన జీవితంలో చేసామో, అలాంటి టైంలో దేవుడు మనల్ని చూసి ఏమనుకుంటారు? మనల్ని చూసి కూడా సేమ్ ఇలానే బాధపడతారు, అనవసరంగా ఎలా తిని పెట్టాను ఈ యొక్క పనిలోని అని. అయితే మనం 33వ కీర్తన 12వ వచనం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చాలు. ఇక్కడ ఏం చేశారండి? తనకి తాను కావాలని చెప్పి దేవుడు సౌలుని ఎన్నుకున్నారు. అంటే ధన్యుడిగా చేశారు ఇక్కడ సౌలుని. అల్పమైన దాంట్లోంచే వచ్చాడు, కానీ ధన్యతనిచ్చారు, రాజుగా ఉండేటటువంటి ధన్యతనిచ్చారు. అలానే చెడ్డ విషయం అండి, దేవుడే మధ్యవర్తిగా, అంటే సమూయేలు గారి ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప ప్లేస్ ఇచ్చారు అసలు దేవుడు సౌలు గారికి. కానీ సౌలు గారు ఏం చేశారండి? ఆ యొక్క వాల్యూని తెలుసుకోకుండా, దేవుడి మాట వినకుండా, ఏదైతే ఆ ప్లేస్ రావడానికి ఎవరైతే కారణమో ఆయన్ని విసర్జించారు. సౌలు గారు దేవుణ్ణి విసర్జించాడు. దేవుడు మనల్ని చాలా చాలా ఇష్టంగా ఎన్నుకున్నారండి. ఒక్కసారి కీర్తనలు 12వ అధ్యాయం 22వ వచనం చూసుకున్నట్లయితే, సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22. యెహోవా మిమ్మును తమకు జన్ముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. చాలు. దేవుడు ఎవరినన్నా తనకి జనముగా చేసుకోవాలంటే ఫస్ట్ దేవుడు ఎలా ఉంటున్నారండి? వాళ్ళ పట్ల ఎటువంటి ఇష్టము కనపరుస్తున్నారు. ఇష్టపడి వాళ్ళని కావాలని చెప్పేసి వాళ్ళకు ఒక రాజ్యాన్ని ఇస్తున్నారు, లేకపోతే ఒక పనిని అప్పచెప్తున్నారు. అంటే ఫస్ట్ ఇష్టపడుతున్నారు. అలాంటి ఇష్టాన్ని మన పట్ల దేవుడు మనుషులు ఎవరు ఎటువంటి ఇష్టాన్ని చూపించలేరు మన పట్ల. ఇష్టాన్ని కలిగి మనకు ఒక పనిని అప్పగించారు ఎవరు కూడా మనుషులు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? మనల్ని ఫస్ట్ ఇష్టపడుతున్నారు, తర్వాత ఒక పనినో లేకపోతే ఏదో ఒక దాన్ని అప్పచెప్తున్నారు, లేకపోతే మనకి ధన్యతనిస్తున్నారు. అలాంటి మనం పొందుకొని అలాంటి ఇష్టం పడినటువంటి ఆ దేవుణ్ణి కూడా మనం ఏం చెప్తున్నామండి? మనం ఏం చేస్తున్నాము? బాధపరుస్తున్నాం మన యొక్క చేతల వల్ల, మనం మాట వినకపోవడం వల్ల. అయితే 15వ అధ్యాయం మొదటి సమూయేలు 15వ అధ్యాయం 17వ వచనం, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించాడు. అసలు సౌలు ఆ యొక్క ప్లేస్ని పొందుకోవడానికి సౌలుకున్న క్యారెక్టర్ ఏంటన్నప్పుడు తగ్గించుకున్నాడు. ఇక్కడ చెప్తున్నారు కదా, మొదట నీ దృష్టికి నీవే అల్పుడుగా, అంటే తను తాను తగ్గించుకున్నాడు ఫస్ట్. నేను అల్పమైన దాని నుంచి వచ్చాను, నేనేమీ అదుకున్న కాను అని చెప్పి. అలాంటప్పుడు దేవుడు తను ఏం చేశారండి? శిరస్సుగా ఎంచాడు. అంటే ఇశ్రాయేల్ అంతటి రాజ్యం మీద కూడా తన శిరస్సుగా, అంటే రాజుగా పెట్టాడు. ఎవరినైతే వాక్యం ఉన్నది కదా, తను తాను తగ్గించుకున్న వారు హెచ్చింపబడునని. ఆ యొక్క వాక్యము ఫస్ట్ సౌలు గారి జీవితంలో జరిగింది. అంటే జరిగినట్టు ప్రూఫ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. తాను తగ్గించుకున్నాడు కాబట్టి శిరస్సు అయ్యాడంట. అంటే తాను తగ్గించుకున్నాడు కాబట్టి శిరస్సు అయిన వాళ్ళకి ఎగ్జాంపుల్ ఎవరు? సౌలు గారు, అవునా? కానీ సౌలు గారు ఏం చేశారు? ఆ యొక్క ఏది కూడా ఫస్ట్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఎక్కడో ఒక సామాన్యమైనటువంటి అబ్బాయి కింద ఉండి ఫస్ట్ రాజుగా తను దేవుడు ఎన్నుకున్న ఆ టైం వరకు తను గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క జీవితాన్ని. నేను ఎలా ఉన్నాను, దేవుడు నన్ను ఇలా ఎన్నుకున్నారని చెప్పి కృతజ్ఞత చూపాలి. కానీ సౌలు గారు ఏం చేశారు? అసలు దేవుణ్ణే విసర్జించి దేవుని మాట కూడా పట్టించుకోలేదు. దాంట్లోని 23 రెండో దాంట్లోంచి, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. అయితే దేవుడు ఎంతని చూస్తారండి అసలు నార్మల్గా. ఇప్పుడు మనం
దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా మనం ఉన్నాము. అయితే దేవుడు మన పట్ల దేవుడు ఎంతో ఇష్టాన్ని, ఎంతో ప్రేమను కనపరుస్తున్నారు. అయినా కూడా మనము ఆ యొక్క ప్రేమను మనం పట్టించుకోకుండా, దేవుడు ఉన్నారు కానీ ఆయన పట్టించుకోకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన వాక్యాన్ని మనం గైకొనకుండా, మన ఇష్టం వచ్చినట్టు మన జీవితాన్ని మనం ముందరికి వెళ్తే దేవుడు ఒకానొక కాలంలో మనల్ని ఏం చేస్తారండి? ఇక్కడ సౌలుని ఎట్టి రీతిగా అయితే విసర్జించారో అలానే మనల్ని కూడా విసర్జిస్తారు ఒకానొక రోజులో. ఆ యొక్క ప్లేస్ని మనం తెచ్చుకోకూడదు. మనం ఇప్పుడు దాకా చాలాసార్లు వినలేదు దేవుని మాటని. ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి దేవుని వాక్యంతో, దేవుని మాటలు వింటూ. అయితే తర్వాత సౌలుని విసర్జించిన తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు? దావీదు గారిని ఎన్నుకున్నారు. తర్వాత 16వ అధ్యాయంలో 13వ వచనం చూసుకున్నట్లయితే, సమూయేలు తైలపు కొమ్మును తీసి నాట నుండి యెహోవా వెళ్ళిపోయింది. చాలండి. ఇక్కడ దేవుడు సమూయేలుని విసర్జించేశారు. తర్వాత సౌలు గారిని ఎన్నుకున్నారు. సౌలు గారికి ఫస్ట్లో చెప్పాను కదా, ఇప్పుడు సౌలు గారి మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి వచ్చాను. ఇప్పుడు దేవుడు సౌలు గారిని విసర్జించిన తర్వాత ఎవరి మీదకి వస్తుందండి? దావీదు గారి మీదకి బలముగా దిగి వచ్చాను. తర్వాత మనం చూసుకున్నట్లయితే 14 నుంచి, యెహోవా ఆత్మ సౌలుకు విడిచిపోయి వెరపింపగా చాలు. ఇప్పుడు ఏదైతే దేవుడు ఫస్ట్ సౌలు గారి మీదకి బలంగా దేవుని యొక్క ఆత్మను ఉంచారో, ఆ యొక్క ఆత్మ సౌలు గారి యొద్ద నుంచి పోయి ఎవరికి వెళ్ళింది? దావీదు గారి మీదకి వెళ్ళింది. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి ఏ ఆత్మ వచ్చిందని సౌలు గారి దగ్గరికి? దురాత్మ వచ్చింది. అప్పటి నుంచి ఆ దురాత్మ పట్టినప్పటి నుంచి సౌలు గారు ఎలా ఉన్నారు? అసలు దావీదు గారిని చంపాలి, లేకపోతే అసూయతో, అంటే తనని పొగుడుతున్నారు. దావీదు గారి సౌలుకి 1000 కొలది, దావీదు గారికి 10,000 కొలది అని చెప్పి పొగడడం వల్ల అలా ప్రతి దాంట్లో కూడా ఎలా అయితే సౌలు గారు ఫీల్ అయ్యారు, అదంతా దేనివల్ల అయింది? దురాత్మ ఏది చేయకుండా ఉంటుందా? సౌలు గారిలో ఉంది. అప్పటి నుంచి ఏదైతే దురాత్మ వచ్చిందో అప్పటి నుంచి సౌలు గారు తన స్వార్థంతో, లేకపోతే అసూయతో దావీదు గారిని ఎప్పుడు చంపాలా, ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి చూసేవారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి చూసుకున్నట్లయితే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. అంటే ఇక్కడ చూడండి, దేవుని యొక్క మాటని మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వినకుండా పెడచెవిని పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనం మన జీవితాన్ని గడుపుతామో, అప్పుడు ఏం చేస్తారండి? దేవుడే అప్పగిస్తారంట మన భ్రష్ట మనసుకి. మనం వెళ్ళిపోకర్లేదు. మనం దేవుని మాట వినినంతసేపు ఓకే, దేవుడు మేలు చేస్తానని చెప్పారు. ఎప్పుడైతే మనం దేవుని మాట వినకుండా మన జీవితాన్ని మనం ముందరికి నడిపిస్తున్నామో, అప్పుడు దేవుడు ఏం చేస్తారంట? భ్రష్ట మనసుకి అప్పగిస్తారంట. అందుకే కదా దేవుని యొద్ద నుంచే కదా దురాత్మ వచ్చింది సౌలు గారి దగ్గరికి. భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కపటము, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఆ భ్రష్ట మనసు కలిగిన వారు ఎలా ఉంటారంట చెప్తున్నారు కదా ఇక్కడ క్వాలిటీస్. అలాంటి లక్షణాలని కలిగి ఉంటారంట. అదే కదా సౌలు గారు చేస్తుంది. ఇప్పుడు అసూయతో ఉన్నారు. ఇంకేంటి? అనురాగం, అంటే ఒక మనిషిని చంపుతున్నామన్నా కనీసం అటువంటి చంపుతున్నాము అన్నటువంటి జాలి లేదు. దుర్నీతి చేత, దుష్టత్వం చేత, ఈర్ష్య చేత నిండుకొని, నరహత్య, కలహము, నరహత్య చేయడానికి కూడా ఆయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెనుక తీయట్లేదు.
అంటే దేవుడు భ్రష్ట మనసును అప్పగించిన తర్వాత వారికి ఎటువంటి లక్షణాలు వస్తాయండి? ఇప్పుడు చూస్తున్నాం కదా, అవన్నీ వస్తాయంట. దాంట్లో ఒకటిగా అన్ని కాకపోయినా ఒకటనే వస్తుంది. అయితే ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇవన్నీ దేవుని వాక్యాలన్నీ తెలుసు. అయినా కూడా దేవుని మాటను విడిచిపెట్టి వాళ్ళు చేసినటువంటి ఆ తప్పుకి దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాళ్ళకి తెలుసు, అప్పుడు కూడా తెలుసు. దేవుడికి చాలా మంది ఉన్నారు కదండి, దేవుని వాక్యం తెలుసు, అయినా కూడా దేవుని మాటలు లెక్క చేయరు. వాళ్ళు ఎందుకు లెక్క చేయరు అంటే కారణం ఇదే. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వాళ్ళకి తప్పు, మనం చేస్తుంది తప్పు అని తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్నే కంటిన్యూ చేస్తారు. అందుకే కదా అంటున్నారు, ఇటు కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేస్తున్నారంట. అంటే ఇటువంటి కార్యాలు చేస్తే దేవుడు మరణానికి పాత్రుడు, నరకానికి వెళ్తామని తెలిసి కూడా కొంచెం మంది అటువంటి పనులు మానుకోరు. వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు ఇప్పుడు? అపవాది చేతిలో. అయితే వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సంబోధించున్నారు. వాళ్ళు అవి చేస్తున్నారు, కొన్ని అవి చేయకపోయినా అటువంటి చేసే వ్యక్తులకి హెల్ప్ చేస్తున్నారంట. అంటే సమ్మతిస్తున్నారు, చెయ్యి ఓకే అని చెప్పేసి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలండి? ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒకప్పుడు ఒకలా ఉండి ఇప్పుడు ఇలా ఉన్నారంటే కారణం ఏంటి? ఏం లేదు. అలాంటి ఆత్మీయ స్థితిలో దేవుని మాటని పక్కన పెట్టి ఎవరైతే ముందరికి తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతారో వాళ్ళని దేవుడు ఎవరికి అప్పగించారు? భ్రష్ట మనసుకి. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎవరి చేతిలో ఉన్నారు ఇప్పుడు? భ్రష్ట మనస్సు కలిగి ఉన్నారు వాళ్ళు. అయితే మనం ఇప్పుడు మనకి ఈ యొక్క మెసేజ్లో ఈ యొక్క సందేశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఎంతో పెద్ద తప్పు చేయక్కర్లేదు, నరహత్య చేయక్కర్లేదు. దేవునికి విరోధంగా అయిపోవాలంటేని, దేవునికి ఆపోజిట్గా అయిపోయి ఇటువంటి లక్షణాలన్నీ మనం కొని తెచ్చుకోవాలంటే పెద్ద పెద్ద నరహత్యలు, దొంగతనాలు చేయక్కర్లేదు. చిన్న పని ఏంటది? దేవుని మాటని, దేవుని ఆజ్ఞని మనము వినకుండా ఉంటే చాలు. ఆ యొక్క మార్గము దేనికి దారితీస్తుంది? భ్రష్ట మనస్సు కలిగి ఉండడానికి, అంటే భ్రష్ట మనస్సును పొందుకోవడానికి ఆ యొక్క మార్గము చూపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఏ ఒక్క చిన్న మాట కూడా, దేవుని నుండి వచ్చేటువంటి చిన్న మాట కూడా మనం తూచా తప్పకుండా పాటించాలి. ఇది నేను చెయ్యను, ఇది నేను ఎలా చెయ్యను, నాకు ఇది ఇష్టం లేదు అన్నటువంటి ఆ పద్ధతిని మనం విడిచిపెట్టి దేవుని దగ్గర నుంచి ఏ ఒక్క మాట మనం పొందుకున్నా కూడా దాని ద్వారా మనం రావాలండి. అయితే దేవుడు మనల్ని ఎంతో ఇష్టంగా దేవుడు ధన్యతని ఇచ్చారు మనకి. ఎంతో ఇష్టంగా మనల్ని ఎన్నుకున్నారు కదా. అటువంటి అప్పుడు ఆజ్ఞను మనం గైకొనలేనప్పుడు దేవుడు మనల్ని బట్టి బాధపడతారండి. బాధపడిన తర్వాత భ్రష్ట మనసుకి అప్పగించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడిని బాధ పెట్టకూడదు, అలానే భ్రష్ట మనసుకి కూడా మనం వెళ్ళకూడదు. అంటే మనం ఏం చేయాలి? దేవుడి నుండి వచ్చే ప్రతి మాట కూడా మన జీవితంలో మనం నెరవేర్చుకోవాలి ఖచ్చితంగానండి. నాకైతే నిజంగా ఆ చిన్న మాట ఏమన్నా అసలు కనిపిస్తున్నాయా? సమూయేలు గారు ఇచ్చేటువంటి దహన బలులు సౌలు గారు ఇచ్చేయడం వల్ల దేవుని యొక్క ఆజ్ఞను మీరారు. అందుకే కదా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇప్పుడు ఆజ్ఞను మీరారంటే పాపం చేసినట్టే కదా. ఆజ్ఞను మీరటమే పాపము. ఇలాంటి పాపాలు మనం ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి మనం భ్రష్ట మనసుకు అప్పగించి చివరికి మనం ఏం పొందుకుంటామండి? అలాంటి వారు మరణానికి పాత్రులని తెలిసినా కూడా అనుంది కదా వాక్యంలో, మరణాన్ని పొందుకుంటారు. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఒకవేళ మనం దేవుని మాట వినట్లేదేమో, మనకు మనం సరి చేసుకుంటూ ఇప్పటికన్నా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ పరిశీలించుకుంటూ కూడా మనం దేవుని మాట వింటున్నామా లేదా, ఈ చిన్న విషయంలో దేవుని మాట వింటున్నామా లేదా అనేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా దేవుని యొక్క మాటను వినేలాగా మనం అందరం కూడా మారాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తి మంత్ర దేవా, నీకే వేలాది వందనములు అయిన ప్రభువా. అయ్యా నీవు మమ్మల్ని ఎంతో ఇష్టంగా నాయన ప్రభువా ఎన్నుకున్నావు నాయన ప్రభువా. ఎంతో ధన్యతని ఇచ్చావు నాయన ప్రభు. నీ జనముగా మమ్మల్ని చేసుకున్నావు నాయన ప్రభువా. మేము అట్టి రీతిగా తండ్రి సౌలు గారు చేసినట్టు నాయన ప్రభువా, నీ యొక్క ఆజ్ఞని తండ్రి మేరకుండా నాయన ప్రభువా. అయ్యా ప్రతి చిన్న విషయంలో నాయన ప్రభువా, అయ్యా నీ యొక్క తండ్రి ఆజ్ఞని పాటించి నాయన ప్రభువా నిన్ను సంతోషపెట్టే వారముగా మేము తండ్రి ఉండడానికి సహాయం దయచేయండి నాయన.
అలానైనా ప్రభు అయ్యా నీ యొక్క తండ్రి ఏ మాటను నాయన ప్రభు మేము తండ్రి నాయన ప్రభు పక్కన నెట్టివేయకుండా నాయన ప్రభు ప్రతి విషయంలోనూ తండ్రి నీ యొక్క తండ్రి అభిప్రాయాన్ని మేము తెలుసుకోవడానికి తండ్రి ప్రార్థించడానికి సహాయం దయచేయండి ఆయన ప్రభు ఆ యొక్క తండ్రి మార్గంలో మేము ఉన్నట్లయితే నేను ప్రభు మా యొక్క తప్పును తెలుసుకున్న ఆయన ఇప్పటి నుంచైనా నేను ప్రభు నీ యొక్క మార్గంలోనికి మేము రావడానికి నీ యొక్క మాటను వినడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం నేను ప్రభు అయ్యా నాయన ప్రభు అలానే నేను ప్రభు ఆ యొక్క భ్రష్ట మనసుకి ఎవరైతే అప్పగించబడి ఉన్నారో నాయన వారిని నేను ప్రభు అటు యొక్క స్థితిలో నుంచి నేను ప్రభు నీ యొక్క మార్గంలోకి తెచ్చేటువంటి భాగ్యాన్ని తండ్రి నైనా మాకు ఇవ్వండి నాయన ప్రభు ఒకవేళ మేమే ఆ యొక్క స్థితిలో ఉంటే నేను ప్రభు వాక్యం ఉన్న మాలో నాయన ప్రభు అట్టి వారం ఉంటే నాయన ప్రభు మాకు తెలియచేయండి నాయన ప్రభు మంచి మార్గంలో నాయన ప్రభు నేను సంతోషపెట్టే మార్గంలో తండ్రి మేము రావడానికి సహాయము దయచేయమని తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.